హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో షణ్ముఖ గారు అడిగారు కదండి. అక్క మాకు ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది. కానీ డబ్బుల్ని దాచుకోలేకపోతున్నాము. వచ్చిన ఇన్కమ్‌ని మళ్ళీ పెట్టుబడి రూపంలో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి షణ్ముఖ గారు అడిగారండి. అలానే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏదైనా ఒక మనీ సేవింగ్ ఐడియా చెప్పండి అంటూ కుమారి గారు కామెంట్ సెక్షన్లో అడిగారండి. కనీసం 10,000 రూపాయలైనా ఒక సంవత్సరంలో డబ్బుల్ని దాచుకోవాలక్క, మేము ఇంట్లోనే ఉంటాము, హౌస్ వైఫ్గా ఉంటాము, మేము ఎలా దాచుకోవాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కుమారి గారు అయితే అడిగారు. ఇవాళ వీడియోలో ఈ 2 కామెంట్స్కి ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోలో 2 ఐడియాస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. 2 కూడా చాలా చిన్న ఐడియాస్ అండి. ప్రతిరోజు డబ్బుల్ని సేవ్ చేసుకోలేకపోతున్నాము అని ఎవరైతే అనుకుంటారో, ప్రతిరోజు డబ్బుల్ని సేవ్ చేయక్కర్లేదండి. నెలలో 6 రోజులు సేవ్ చేసుకుంటే సరిపోద్ది. నెలకి 6 రోజులు డబ్బులు దాచుకుంటే మీరు అనుకున్నట్టు 10,000 రూపాయల మనీని సేవ్ చేసుకోవచ్చండి. ఆ ఐడియా ఏంటి ఇప్పుడు చూద్దామండి. అలాగే డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు కనుక ప్రతిరోజు ఈ ఐడియాని కనుక ఫాలో అయినట్లయితే మీకు మరుసటి రోజుకి పెట్టుబడికి కాస్త అమౌంట్ ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా ఒక 50,000 రూపాయలనైతే డబ్బుల్ని దాచుకోగలుగుతారండి. మరి ఆ 2 ఐడియాస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక నచ్చి మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడైతే మనం మన టాపిక్ విషయానికి వచ్చేద్దామండి. ఏమండి, మీరు ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. కానీ డబ్బులను అయితే దాచుకోలేకపోతున్నాము, ఇన్కమ్ నుండి మనీని సేవింగ్స్కి తీయలేకపోతున్నాము అని చెప్పేసి షణ్ముఖ గారు అడిగారు కదండి. వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా అన్నారు. నాకు మీ డైలీ ఇన్కమ్ ఎంత అనేది తెలియజేయలేదండి. అలానే మీరు పెట్టుబడి ఎంత పెడతారు అనేది తెలియజేయలేదు. అలానే వచ్చిన ఇన్కంలో మీ ఖర్చులు ఎంత అనేది కూడా మీరు నాకు తెలియజేయలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ర్యాండమ్గా ఒక చిన్న ఐడియాని మీతో షేర్ చేస్తానండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఎందుకంటే మీకు డైలీ ఇన్కమ్ కాబట్టి చక్కగా డబ్బులను అయితే దాచుకోవచ్చు. ఈ ఐడియా డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళే కాదండి, సాధారణంగా ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తూ కూడా మేము ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాము అని చెప్పేసి అనుకునేటటువంటి హౌస్ వైఫ్కి కూడా యూజ్ అవుతుందండి. సరే, ముందైతే షణ్ముఖ గారు అడిగినటువంటి కామెంట్కి అయితే కొన్ని ఐడియాస్ని అయితే షేర్ చేద్దామండి. ఏమండి, మీకు ప్రతిరోజు ఇన్కమ్ ఉన్నప్పుడు డబ్బుల్ని దాచుకోలేకపోతున్నాము, ఇన్కమ్ నుండి మనీని తీయలేకపోతున్నాము సేవింగ్స్కి అని చెప్పేసి అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ తక్కువ నుండి స్టార్ట్ చేయండి. అంటే 1 రూపీ మనీ సేవింగ్ ఐడియాతో మీరు మనీని దాచుకోవడం ట్రై చేయండి. అంటే మీకు ఒకేసారి డబ్బుల్ని తీయడం కష్టము అనిపిస్తే మీకు 100 రూపాయలు వచ్చింది అనుకోండి, కనీసం 1 రూపాయి దాచుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో 1 రూపీ మనీ సేవింగ్స్ ఉన్నాయండి, కాయిన్స్ మనీ సేవింగ్స్ ఉన్నాయి, క్యాలెండర్ మనీ సేవింగ్స్ ఉన్నాయి, 10 రూపీస్ మనీ సేవింగ్స్ ఉన్నాయి, 5 రూపీస్ మనీ సేవింగ్స్ ఉన్నాయి, 50 రూపీస్ మనీ సేవింగ్స్ ఉన్నాయి, అలాగే 100 రూపీస్ మనీ సేవింగ్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అలా కాదు అనుకుంటారా, ఇప్పుడు ఒక ఐడియా చెప్తానండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. మీకు ప్రతిరోజు 100 రూపాయలు వస్తుందండి. ఆ 100 రూపాయల్లోనే మీ ఖర్చులు ఉండాలి, అలానే మీకు మరుసటి రోజుకి మీ పెట్టుబడి కూడా ఉండాలి, అంతే కదా. అంటే ఇక్కడ నేను 100 రూపాయలు అనేది ఉదాహరణకు తీసుకున్నానండి. ఎందుకంటే మీ ఇన్కమ్ ఎంత అనేది నాకు తెలియజేయలేదు కాబట్టి ఇక్కడ నేను 100 రూపాయలు అనేది ఉదాహరణకు తీసుకున్నాను. మీకు ప్రతిరోజు 100 రూపాయలు రావచ్చు, లేదా 1000 రూపాయలు రావచ్చు. మీది డైలీ ఇన్కమ్ కాబట్టి మీ మనీకి ఆధారంగా మీరు మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఉదాహరణకి 100 రూపాయలు తీసుకున్నాను కదండి. మీకు స్టార్టింగ్ అలవాటు అవ్వడం కోసం 99 రూపాయలు మీరు ఖర్చులకి, అలానే మళ్ళీ మీరు పెట్టే పెట్టుబడికి కూడా ఖర్చు పెట్టేసేయండి. 99 రూపాయలు, 1 రూపాయి మాత్రమే సేవ్ చేయండి 100 రూపాయలలో. మీకు అప్పుడు డబ్బులు దాచుకోవడం అలవాటు అవుతుంది. రెండో రోజు ఏం చేస్తారంటే వచ్చే 100 రూపాయలలో
రూ. 2 అంటే రూ. 98 మీరు ఖర్చులకి పెట్టుబడికి ఉంచుకుని రూ. 2 సేవింగ్స్కి వేయండి. ఇలా మీరు ప్రతిరోజు రూపాయి పెంచుకుంటూ వెళ్ళినట్లయితే మీకు డబ్బులు సేవింగ్స్ అనేవి అలవాటు అవుతాయి. లేదా నేను ఇక్కడ రూ. 100 ఉదాహరణకు చెప్పాను కదండి, మీకు ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవాలి అని అంటే రూ. 10 సేవ్ చేయండి, రెండవ రోజు రూ. 20 సేవ్ చేయండి, మూడవ రోజు 30, నాలుగవ రోజు 40, ఐదవ రోజు 50, ఆరవ రోజు 60, ఏడవ రోజు 70 అంటూ మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏది సింపుల్గా ఏది వీలుగా ఉంటే అలా డబ్బులను అయితే దాచుకోండి. ముందైతే మీరు ఒక హుండీ పెట్టుకోండి, ఖచ్చితంగా సేవింగ్స్కి ఒక హుండీ పెట్టుకొని ఆ హుండీలో మీరు మనీని అయితే వేస్తూ రండి. ఒకవేళ మీకు హుండీ లేదు అనుకుంటే చక్కగా ఇంట్లో ఏదైనా ఒక డబ్బాని తీసుకుని ఆ డబ్బాలో చక్కగా మనీని అయితే దాచుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే ఐడియా ఏంటి అంటే, ఒకవేళ మీ ఇన్కము ప్రతిరోజు 500 నుండి 1000 రూపాయలు ఉంటే కనుక ఎలా దాచుకోవచ్చు అనేది ఒక ఐడియా చెప్తున్నానండి. ఇక్కడ నేను 500నే ఉదాహరణగా తీసుకుంటున్నాను, 1000 రూపాయలు అయితే తీసుకోవట్లేదండి. మనకి సాధారణంగా వారానికి 7 రోజులు కదా, ఆదివారం వదిలేద్దామండి. మీకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది, కానీ ఇక్కడ ఏం చేద్దామంటే ఆదివారం వదిలేద్దాం. ఎందుకంటే ఆదివారం వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి ఆదివారం మీకు వచ్చిన డైలీ ఇన్కమ్ని వదిలేద్దామండి. అంటే మీరు ఇంటి ఖర్చులకే పెట్టుకుంటారా పెట్టుబడికే పెట్టుకుంటారో వదిలేద్దాం. సోమవారం ఏం చేద్దామంటే మీకు వచ్చిన ఇన్కంలో రూ. 10 తీసి హుండీలో వేయండి. మంగళవారం మీకు వచ్చిన ఇన్కంలో రూ. 20 తీసి హుండీలో వేయండి. బుధవారం మీకు వచ్చిన ఇన్కంలో రూ. 50 తీయండి. అలానే గురువారం మీకు వచ్చే ఇన్కంలో రూ. 100 తీయండి. శుక్రవారం మీకు వచ్చే ఇన్కంలో రూ. 200 తీయండి. శనివారం మీకు వచ్చే ఇన్కంలో రూ. 500 తీయండి. ఇలా 6 రోజులు 6 నోట్స్ అయితే తీయండి. అంటే ఇక్కడ 10, 20, 50, 100, 200, 500 మనకి నోట్స్ ఇవే కదండి ఉన్నాయి. ఇలా 6 రోజులు 6 నోట్ల పద్ధతిలో మీరు మనీని అయితే సేవ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు ఇన్కమ్ 500 ఉందనుకోండి, సోమవారం మీరు 500లో రూ. 10 డబ్బులు దాచుకుంటున్నారు, మిగిలిన రూ. 590 మీ ఇంటి ఖర్చులకు కానీ మీరు తర్వాత రోజు పెట్టే పెట్టుబడికి కానీ యూజ్ చేసుకుంటున్నారు. అదే మంగళవారం అనుకోండి, రూ. 20 మాత్రమే తీస్తున్నారు, అది రూ. 20 నోటు మాత్రమే తీస్తున్నారు, మిగిలిన మనీని మీరు ఇంటి ఖర్చులకి యూజ్ చేసుకుంటున్నారు. అలానే బుధవారం రూ. 50 తీస్తున్నారు, మిగిలిన మనీని ఇంటి ఖర్చులకి యూజ్ చేసుకుంటున్నారు. ఇలా కనుక ప్రతి వారము మనీని దాచుకోగలిగితే మీకు రూ. 880 అవుతాయండి ప్రతి వారము. అంటే వారానికి 6 రోజులు కనుక ఈ సేవింగ్ ఐడియా కనుక ఫాలో అయినట్లయితే మీకు వారానికి రూ. 880 అవుతాయి. ఇవి ఓన్లీ సేవింగ్స్ అండి. ఆల్రెడీ మీరు మిగిలిన డబ్బులతో ఖర్చులు పెట్టచ్చు, అలానే పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ మనకు వచ్చే మనీలో మనం తీసే నోట్లు అన్నమాట, అంతే. అప్పుడు నెలకు వచ్చేసి మీకు రూ. 3520 అవుతుందండి. మనకి 880 వచ్చేసి వారానికి అవుతుంది కదా, నెలకి 4 వారాలు చూద్దామండి. 4 వారాలకి గాను రూ. 3520 అవుతుంది. ఇదే 1 ఇయర్ పాటు మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇంచుమించు రూ. 42,240 అయితే అవుతుందండి. ఇంకొక 8,000 కనుక మీరు యాడ్ చేసుకున్నట్లయితే 50,000 అవుతుంది ఒక సంవత్సరంలో. మీరు ఖచ్చితంగా మనీని సేవ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఒక నెల ట్రై చేయండి, లేదు ఫస్ట్ ఒక వారం ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రూ. 880 వచ్చాయి అనుకుందాం. అలా ఒక నెల రోజులు ట్రై చేయండి, నెలకి కరెక్ట్గా మీకు రూ. 3,520 వచ్చాయి అనుకుందాము. వాటిని చక్కగా ఆర్డీ చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కుమారి గారు అడిగారు కదండి. ఏమండి, మీరు ఏం చేస్తారంటే ఇంట్లో మనకి ఖర్చులకనో లేదంటే ఏమైనా కొనుక్కోమనో మనీ ఇస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే నెలకు ఒకసారేనండి, అంటే ఒక రూ. 10 నోటు, ఒక రూ. 20 నోటు, ఒక రూ. 50 నోటు, ఒక రూ. 100 నోటు, ఒక 200 నోటు, ఒక 500 నోటు దాస్తారండి. ఒక నెలలో ఒక్క నోటు మాత్రమే దాస్తారు. దానివలన ఏంటంటే మనకి నెలకి రూ. 880 అవుతుంది. రూ. 880 ఖచ్చితంగా ప్రతి నెల దాచుకుంటూ వచ్చినట్లయితే మనకి సంవత్సరానికి 10,560 అవుతుందండి. మీరు ఇంట్లోనే మనీ ఉంచేసుకున్నట్లయితే ఏదో ఒక ఖర్చుకైతే ఖర్చు అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆర్డీ కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ పే చేస్తూ రండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే నెలలో ఏముందండి, ఒక రూ. 10 నోటు తీస్తాం ఏ కూరగాయల్లోనో మిగిల్చుకుని, ఒక రూ. 20 నోటు తీస్తాం ఏ ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడో మిగిల్చుకుంటాం, అలానే ఒక రూ. 50 నోటు తీస్తాం ఏ పాల ఖర్చుల్లోనో ఏ పెరుగు ఖర్చుల్లోనో మిగిల్చుకుంటామండి. అలాగే ఒక రూ. 200 తీస్తాం ఏ నాన్ వెజ్లోనో మిగిల్స్తాం.
అలాగే ఇంటి ఖర్చులకని ఇచ్చినటువంటి మనీలో ఒక 500 రూపాయలు మిగిల్చుకోగలిగితే మనకి నెలకి 880 రూపాయలు అవుతుందండి. ఈ 880ని ప్రతి నెల మనం పోస్ట్ ఆఫీస్లోనో ఆర్డీ కనుక పే చేసినట్లయితే, బ్యాంకులో కానీ ఆర్డీ కనుక పే చేసినట్లయితే మనకి 1 ఇయర్కి 10,560 రూపాయలు అవుతుందండి. ఇలా ఇంట్లోనే వదిలేసామనుకోండి 880 రూపాయలు ప్రతి నెల ఒక హుండీలో వేసి ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఖచ్చితంగా ఏ బ్యాంకులోనో లేదంటే పోస్ట్ ఆఫీస్లోనో ఆర్డీ కింద పే చేసుకుంటే మనకి వడ్డీ వస్తుంది. కాకపోతే తక్కువ పర్సంటేజే అయినా సరే సేఫ్ అనమాట. వడ్డీ వస్తుంది, అలానే మనం ఖచ్చితంగా మనీని సేవ్ చేసుకోగలుగుతాము. అలానే షణ్ముఖ గారు మీరు కూడా అంతేనండి. ప్రతి నెల కూడా 3,520 రూపాయలు మీరు బ్యాంక్లో ఆర్డీ తీసుకుని పే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ తీసుకుని మీరు ప్రతి నెల కట్టుకుంటూ రావచ్చు. ఇవి రెండు కాదనుకుంటారా, చక్కగా చీటీ కట్టుకోవచ్చు. మీరు ప్రతి నెల 3,000 రూపాయలు చీటీ కట్టుకున్నట్లయితే మీకు 10 నెలల చీటీ కట్టుకుంటే 30,000 వరకు కూడా పోగొడతాయండి. ఆ మనీని మీరు ఎఫ్డీ వేసుకోవచ్చు. లేదు రిస్క్ ఎందుకు అనుకుంటే చక్కగా బ్యాంక్లోనే లేదంటే పోస్ట్ ఆఫీస్లోనో ఆర్డీ తీసుకుని మీరు ప్రతి నెల జమ చేస్తూ రావచ్చు. అలానే 1 ఇయర్ తర్వాత ఆర్డీని ఎఫ్డీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. అలా చేయడం వలన కూడా మనకి వడ్డీ అనేది వస్తుంది. బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ వడ్డీ శాతం కొంచెం తక్కువైనప్పటికీ సేఫ్టీ అండి. లేదు మీకు గోల్డ్ కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు చక్కగా గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చండి. మీకు 3,520 రూపాయలు మిగులుతున్నప్పుడు ప్రతి నెల కూడాను మీరు 2,000 రూపాయలు గోల్డ్ స్కీమ్ కట్టిన 20,000 రూపాయల గోల్డ్ అనేది మీరు 11 నెలల తర్వాత కొనుక్కోవచ్చు. ఆ పైన 1,500ని మీరు బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్లోనో ఆర్డీ తీసుకుని చక్కగా మీరు అలా కూడా ప్లాన్ చేయొచ్చు. అప్పుడు మీకు 2 ఇన్వెస్ట్మెంట్లు అవుతాయి. ఒకటి గోల్డ్ మీద, ఒకటి ఆర్డీ రూపంలో. మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.